నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల అనంతర హింసపై ఈసీకి నివేదిక పంపిన సీఈఓ, కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం, పోలీసులపైన చర్యలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు పరార్, పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోవడంపై అనుమానాలు. కూటమికి ఓటు వేశామనే దాడి చేశారన్న విశాఖ బాధితులు, వ్యక్తిగత కక్షలంటూ నీరుగాల్చే ప్రయత్నంపై నేతల మండిపాటు. మరో 10 ఏళ్లు ప్రధానిగా మోదీయే ఉంటారన్న రాజ్నాథ్, అప్పటి వరకు ఆయనకు పదవీ విరమణే లేదని వెల్లడి. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో మరో మలుపు, సున్నిత శరీర భాగాలపై దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపణ.